ఖాళీ అవుతోన్న బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇంకా ఓ కొలికి రాని అధికార కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య. రేపు మొదటి జాబితా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తొందరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. నేటి నుండి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత గాంధీ భవన్ నుంచి లైవ్ అందిస్తారు. భవిత, చెప్పండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే లోక్సభ అభ్యర్థుల వేట మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా లోక్సభ అభ్యర్థుల గురించి వేట మొదలుపెట్టిన పరిస్థితి మనం చూసింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ అంటే గతంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి జాబితా విడుదల చేసింది. అంతేకాకుండా బీజేపీ కూడా మొదటి జాబితానైతే 9 మందితో కూడినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఒకటి విడుదల చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక తొలి జాబితా కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా అభ్యర్థుల వేట కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఒక ఊపులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలను సాధించాలనే దిశలో అభ్యర్థుల వేట కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొన్న గత వారం జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సంబంధించి దాదాపుగా కొంతమంది లిస్టు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి లిస్టు ఇప్పుడు ఢిల్లీకి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇప్పటికే మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదర్శి మున్షితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అన్నట్టుగా కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. అయితే ఈ సమావేశంలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి లిస్ట్ అయితే ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తుది విచారణ తర్వాత అంటే తుది నిర్ణయం తర్వాత రేపు లేదా ఎల్లుండి ఒక జాబితా విడుదల చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా కొంతమేరకు అయితే సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి ఏదైతే దరఖాస్తుల స్వీకరణ జరిగిందో దాదాపుగా ఉన్నటువంటి 17 స్థానాలకు సంబంధించి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చినటువంటి స్థానం మహబూబ్ నగర్ స్థానం. అయితే ఈ మహబూబ్ నగర్లో కేవలం 4 మంది అభ్యర్థులే దరఖాస్తు పెట్టుకోగా అందులో వంశీచంద్ రెడ్డిని ఫైనల్ చేస్తూ చేవెళ్ల సభ ద్వారా వంశీచంద్ రెడ్డిని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మహబూబ్ నగర్ పర్యటనలో కొంతమేరకు మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి కొన్ని హామీలు ఇవ్వనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగే సభలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార శంకారావం కూడా ప్రారంభించనున్నారు. అయితే అక్కడ సభ ద్వారా కూడా కొంతమేరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొన్ని హామీలు ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే జాబితా ప్రకారం ఏదైతే ఏకాభిప్రాయంగా వచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా మొన్న జాయిన్ అయినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి చేవెళ్ల ద్వారా జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సికింద్రాబాద్ స్థానం నుంచి బొంతు రామ్మోహన్ బరిలో దింపే యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా రేపు 9 మంది లిస్టు వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 9 మందిలో ఇటు చేవెళ్ల సికింద్రాబాద్తో కలిపి నల్గొండలో జానారెడ్డి లేదా అతని తనయుడైనటువంటి రఘువీరారెడ్డిని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి ఆల్రెడీ ఫైనల్ అయినట్టే. ఇంకా నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, అంతేకాకుండా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాలైనటువంటి ఏదైతే జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ కావచ్చు, కరీంనగర్ ఆల్రెడీ ప్రవీణ్ రెడ్డి మనము చెప్పిన విషయమే. ఇంకా కొన్ని స్థానాలు అయినటువంటి వాటి నుంచి కూడా ఏదైతే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు కూడా పరిగణలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించి ఇంకా పేర్లు ఫైనల్ కాలేదు. ఎందుకంటే అక్కడ తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ అక్కడ కొంతమేరకు సస్పెన్స్ అయితే వీడలేదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ స్థానాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొంచెం హాట్ సీట్గా ఉన్నటువంటి ఖమ్మంలో కూడా చాలామంది సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఖమ్మం నుంచి ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంటే కేవలం అది వి హనుమంతరావు కావచ్చు, అంతేకాకుండా పొంగులేటి బ్రదర్ కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వర్ కొడుకు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి రేణుకా చౌదరి ఆల్రెడీ నేను బరిలో ఉంటానని చెప్పింది. తనకి రాజ్యసభ సీట్ ఇవ్వడంతో అక్కడ నుంచి పోటీల్లో నుంచి ఒక క్యాండిడేట్ పోయింది. అయితే ఇంకా ముఖ్యంగా అక్కడ నుంచి దాదాపుగా ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే యోచనలో అక్కడ నుంచి ఒక రాజేంద్ర ప్రసాద్ని కూడా బరిలో దింపుతారా అన్నట్టు కూడా కొంత మేరకైతే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే
అయితే ఖమ్మం సీట్ నుంచి కూడా కామ్రేడ్స్ మేము పోటీలో ఉంటామన్నట్టుగా అంటున్నారు. అయితే ఇటు కామ్రేడ్స్కి కేటాయిస్తారా, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలకు సీట్ కేటాయిస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంతేకాకుండా భువనగిరిని చూసుకున్నట్టయితే భువనగిరి నుంచి ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటి నుంచి కూడా ఒక టికెట్ ఆశిస్తున్నట్టుగా మనకు తెలిసింది. అంతేకాకుండా అక్కడ నుంచి బరిలో తీర్మార్ మల్లన్న కూడా ఉన్నారు. ఇక్కడ కూడా తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే పోతే ఇంకా హైదరాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ మాత్రం బలమైన క్యాండిడేట్లను వెతికే పనిలో అధిష్టానం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు తెలిసింది. అయితే ఆదిలాబాద్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఆదివాసీలకే టికెట్ కేటాయించాలని చెప్పేసి అక్కడ కొంత మేరకు అంటే చర్చలు ఇంకా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థి లేకపోవడంతో బలమైన అభ్యర్థి కోసం వేట అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఇంకా చూసుకుంటూ పోతే మాత్రం ఇటు మెదక్ చూసినట్లయితే మెదక్ నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు మాత్రం 2 స్థానాలు అయినటువంటి మల్కాజ్గిరి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ 2 స్థానాల్లో ఏదో ఒకటి ఇచ్చినా కూడా నేను పోటీలో ఉంటానని ఇంతకుముందుకే చెప్పినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇతనికి ఇటు మెదక్ ఇస్తారా మల్కాజ్గిరి ఇస్తారా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే ఒకవేళ మల్కాజ్గిరి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మెదక్ నుంచి నీలం మధును బరిలో దింపనున్నారు అంటే కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు మల్కాజ్గిరి నుంచి మాత్రం ఇటు హనుమంతరావు ఏదైతే మైనపల్లి హనుమంతరావుతో పాటు కంచర్ల చంద్రశేఖర్ అయితే అల్లు అర్జున్ మామ అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ గత నెలలోనే మనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకవేళ మైనపల్లి బరిలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా కంచర్లకు ఇస్తాననే టాక్ కూడా వినపడుతుంది. అయితే ఇంకా ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్టీ అయిన స్థానం గురించి చూసుకున్నట్లయితే సంపత్ కుమార్ ఇక్కడ పోటీలో ఉన్నారు. అంతేకాకుండా చారకొండ వెంకటేష్తో పాటు మాజీ ఎంపీ అయినటువంటి మల్లు రవి కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే మల్లు రవి ఖచ్చితంగా నేను ఎంపీ అభ్యర్థి బరిలో ఉంటానని చెప్పేసి ఇప్పటికే తీవ్ర స్థాయిలో కసరత్తు చేసిన విషయం మనకు తెలిసింది. తాజాగా నిన్న కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి నాకు ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి అన్నట్టుగా కూడా కొంచెం మేరకు వాళ్ళ దగ్గర అడిగినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా ఇక్కడ సంపత్కి ఇస్తారా లేదంటే మల్లు రవికి ఇస్తారా అనేది కూడా కొంచెం ఇంకా సస్పెన్స్ అయితే వీడలేరని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే కొన్ని దాదాపుగా 7 నుంచి 8 స్థానాల పైన మాత్రం ఖచ్చితంగా వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కసరత్తు అయితే ఇంకా వీడలేదని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల లిస్టు ఇంకా కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. అయితే రేపు ఈ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎన్నికల సమావేశం జరిగిన అనంతరము ఖచ్చితంగా ఒక మేరకు ఒక జాబితా ఒక ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఆలోచన కూడా మనకు తెలుస్తుంది. లావణ్య, అయితే భవిత లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ విడుదల చేసింది. కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. సో దీని మీద అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఇతర ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వాళ్ళకు ధీటుగా అంటే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలనే యోచనలోనే కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళని కూడా ఒకవేళ ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని వాళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళైనా సరే ఒకవేళ ఇతర అభ్యర్థులు ఎవరైనా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారనే యోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, పార్టీ నుంచి బరిలో దింపుతారు. ఖచ్చితంగా ఉన్నటువంటి 17 స్థానాలకు కావచ్చు దాదాపు 14 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్న దిశలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని చెప్పుకోవాలి. అవును, అయితే బీఆర్ఎస్ కూడా మొదటి జాబితా విడుదల చేసింది. మరి వారి ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది? ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు ప్రచారం? గతంలో దాదాపుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లుగా దూకుడులో ఉన్నటువంటి బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పరాజయమైంది. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా బీఆర్ఎస్ ఉనికిని కోల్పోతుందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్నట్టుగా కూడా ఇప్పటికే దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కార్పొరేటర్ల కానుంచి కార్యకర్తలు కూడా చాలా మంది ఇప్పటికే పార్టీలో చేరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు సైతం పార్టీలో చేరడానికి సుముఖత ఉన్నప్పటికీ కూడా ఇటు పార్టీ దగ్గర నుంచి కూడా కొంతమేరకు వాళ్ళకి ఓకే చెప్పకపోవడంతో అది కొంచెం సస్పెన్స్గా ఉండిపోయింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఖమ్మం స్థానం నుంచి దాదాపుగా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కేవలం భద్రాద్రి ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అయితే ఏదైతే పొంగులేటి అనుచరుడైనటువంటి తెల్లం వెంకట్రావు అయితే బీఆర్ఎస్లో ఉండి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ భద్రాద్రి టికెట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి జంప్ అవ్వరు. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం తెల్లం వెంకట్రావు గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా గత 2 రోజుల క్రితము తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ని మర్యాదపూర్వకంగా కలిశాను అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అది పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం వేదికగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నారు సీఎం, ఆ సభా వేదిక కూడా ఖచ్చితంగా తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా చూసుకుంటే పోతే కాళయ్య యాదవ్ కూడా నిన్న తాజాగా సీఎంని కలిసినట్టుగా సమాచారం. అయితే తను కూడా మరికొద్ది రోజుల్లో పార్టీలో చేరుతానంటుగా
వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం మంత్రులు కూడా కొద్దిమంది ఇటు బీఆర్ఎస్లోకి కొద్దిమంది ఇటు కాంగ్రెస్లోకి జంప్ అవుతూ ఉండటంతో బీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుందని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉనికిని కోల్పోతుంది అనేసి బీఆర్ఎస్ నేతలు భావించి ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు పోటీ చేయాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు సుముఖత చూపకపోవడంతోనే అభ్యర్థుల వేటలో ఉందని మనం చెప్పుకోవాలి. తాజాగా మనం చూసినట్లయితే గతంలో ఏ ఒక్కరికి కూడా పొత్తు వైఖరి చూపించినటువంటి బీఆర్ఎస్ నిన్న తాజాగా బీఎస్పీతో పొత్తు పెట్టుకొని లోక్సభ బరిలో ఉండాలని ఇప్పుడు భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతో కొత్త ఉనికిని కోల్పోకుండా పట్టు సాధించాలన్న దిశలో ఇటు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది లావణ్య. అయితే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల్ని మొదటి జాబితా ప్రకటించలేదు, అది ఎప్పట్లోగా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎస్ లావణ్య, రేపు అయితే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ కమిటీ సమావేశం అనంతరం ఏదైతే ఇక్కడ స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి లిస్ట్ మాత్రం ఆల్రెడీ ఢిల్లీకి చేరిందని చెప్పుకోవచ్చు. మిగతా లిస్ట్ ఏదైతే సస్పెన్స్ వీడని స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా కొంతమేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా రేపు ఒక 7 నుంచి 9 మందితో కూడినటువంటి తొలి జాబితా రేపు లేదా రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తీసుకున్నట్టు ఏకాభిప్రాయం లిస్ట్ అయితే ఉందో దానిపైన తుది నిర్ణయం తీసుకొని ఒకవేళ వాళ్ళే ఫైనల్ అయితే ఖచ్చితంగా లిస్టు మాత్రం వెలువడే ఛాన్స్ ఉంది. ఒకవేళ కొంత మేరకు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు కొంతమందికి బరిలో లేనటువంటి వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అభ్యర్థుల లిస్టు ప్రకటించాలని చెప్పేసి అధిష్టానం భావించినప్పటికీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా పార్టీ తొలి జాబితా విడుదల చేస్తారని చెప్పేసి కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ నుంచి ఖచ్చితంగా సోనియా గాంధీని బరిలో దింపాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ గతంలో పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి పీసీసీ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా సోనియాను బరిలో ఉండాలని చెప్పేసి చూసినప్పటికీ కొన్ని అంశాల మేరకి అంటే ఆరోగ్య భద్రత కావచ్చు ఇంకా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని తను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి రాజ్యసభ సీట్ రాజస్థాన్ నుంచి కూడా తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఖచ్చితంగా గాంధీ కుటుంబం నుంచి తెలంగాణలో ఎవరో ఒకరు పోటీలో ఉండాలని సూచించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంచాలని చెప్పేసి కొంతమేరకు భావిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇటు భువనగిరి నుంచి ఉంచాలా, ఖమ్మం నుంచి ఉంచాలా, ఏ స్థానం నుంచి బరిలో ఉన్నట్టుగా కూడా ఖచ్చితంగా వీళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే దీని మీద మాత్రం అంటే ఇంతకుముందుకు మనకు తెలిసిందే కేరళ నుంచి ప్రస్తుతం అయితే ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు సిపిఎం అంటే కామ్రేడ్స్ వాళ్ళు ఆ సీట్ను తీసుకున్న విషయం మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా ఏదో ఒక బరి నుంచి వీళ్ళు గెలుపొందాలి, ఖచ్చితంగా అధికారంలో ఉండాలి కాబట్టి తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కోరుతున్న విషయం మనకు తెలిసింది. అయితే ఈ మేరకు మాత్రం నిర్ణయం ఖచ్చితంగా రాహుల్ గాంధీ తీసుకోవాలి కాబట్టి రాహుల్ గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీలో ఉంటారా లేదా అనేది మాత్రం కొంచెం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. అయితే మొత్తానికి ఖచ్చితంగా రేపు ఈ సిఈసి సమిటీ సమావేశం అనంతరం ఖచ్చితంగా ఒక జాబితా అయితే వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మాత్రం గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ భవిత.